ఓ వ్యక్తి తలకు తీవ్రమైన గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాలాపేటలోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ అనే వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తాజాగా దిలీప్కు ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాలకృష్ణ అడిగాడు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగి ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో దిలీప్ తన సోదరుడు సాయి కుమార్తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టాడు. అయితే అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారం పొడి అతడి కళ్ళలో కొట్టి ఒంటిపై పెట్రోల్ పోశారు. నిప్పంటించే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకొని దేహశుద్ధి చేసి పంపించారు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుమారుడు ఫణీంద్ర తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నాడు. వెంటనే కోపంతో కర్ర పట్టుకొని ఫణీంద్ర అతడి బంధువైన రాకేష్ యాదవ్ కలిసి దిలీప్ ఇంటికి ఆవేశంగా పరుగులు తీశారు. మార్గ మధ్యంలో దిలీప్ సాయి కుమార్లను చూసిన వెంటనే ఫణీంద్ర రాకేష్ వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఫణీంద్ర తన చేతిలో ఉన్న కర్రతో దిలీప్ తలపై విచక్షణ రహితంగా కుట్టడంతో రక్తస్రావమే అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దిలీప్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర రాకేష్ యాదవ్పై హత్య కేసు నమోదు చేశారు. అదేవిధంగా బాలకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పటించే ప్రయత్నం చేసిన సాయి కుమార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా